హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపుస్ వరల్డ్. ముందుగా ఓ చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. రోజు ఈగోలేందక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారండి. అలాంటిది నేను అడగకుండానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అందుకే రోజు అడుగుతాను. ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా. నేను 4 years నుంచి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి. మిగతా అన్నిటి సంగతి పక్కన పెట్టేస్తే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకుంటే ముందు మనసు ప్రశాంతంగా ఉంటది. యాక్చువల్ గా నేను ఈ నవరాత్రుల్లో మార్నింగ్ టైమే పూజ చేసుకుంటాను, కానీ ఈ రోజు ఏంటంటే మా చిన్న పాపకి బాగాలేకపోవడం వల్ల ఈవినింగ్ చేసుకున్నాను. నిన్న అమావాస్య కదా, నేను పూజ గది ఏం క్లీన్ చేసుకోలేదు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేసి పూజ గది క్లీన్ చేసుకుని పూజ చేసుకుందాం అనుకున్నాను. కానీ నైట్ జాషుకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా నేను నైట్ అంతా పడుకోలేదు, ఒళ్ళు తుడుస్తూనే ఉన్నాను మేల్కొని. మార్నింగ్ 7-7:30 ఆ టైంలో కొంచెం ఒళ్ళు చల్లబడింది, పాప నిద్రపోయింది. పాప పడుకున్నాక అప్పుడు నేను బయటకు వచ్చి గుమ్మం దగ్గర అంతా క్లీన్ చేసుకుని గుమ్మం పూదించుకొని తర్వాత ముగ్గు పెట్టుకున్నాను. అందులో ఈ రోజు రీతు ఊరెళ్ళింది అమ్మతోటి. ఇంక రీతుకు కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఈ రోజు మార్నింగ్ అంతా హడావుడైపోయింది. ఎంత ఫాస్ట్ గా చేసినా 10 లోపు పూజ అయితే చేయలేనని అర్థమైపోయింది. ఇంకెందుకులే టెన్షన్ పడడం అని నిదానంగా చేసుకున్నాను. ఈ రోజు బయట ముగ్గు అయితే కొంచెం కలర్ఫుల్ గా వేసుకున్నాను. బయట గుమ్మం పూదించుకొని ముగ్గేసుకునేసరికి ఆల్మోస్ట్ నాకు 45 minutes టైం పట్టింది. టైం పట్టింది కానీ ఇంటి ముందు చక్కగా ఇలా కలర్ఫుల్ గా రంగులు వేసుకొని ముగ్గులు వేసుకుంటేనే బాగుంటది. ఇలా స్పెషల్ డేస్ అప్పుడనే కాదు, మామూలుగా అయినా కూడా నేను ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ కలర్స్ వేసుకుంటాను. ఇంకోవైపు అయితే మా అమ్మ నేను వెళ్లే లోపు పూజా సామాగ్రి అంతా కడిగిచ్చి వెళ్తానులే అమ్మ అని కడుగుతుంది. పూజా సామాగ్రి, దేవతా విగ్రహాలు ఇవన్నీ క్లీన్ చేసేసరికి మా అమ్మకి ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది. బయట ముగ్గేసిన తర్వాత రాగి చెంబు కూడా పెట్టుకుందామని రాగి చెంబులో పూలు వేసి పెడుతున్నాను. చాలా మంది నన్ను రాగి చెంబు ఎలా పెట్టుకోవాలక్క అని అడుగుతున్నారు. మీరు అందరు అడిగారని నేను ఒకసారి రాగి చెంబు ఎలా పెట్టుకోవాలనేది లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఓన్లీ షార్ట్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇద్దండి హాల్లో పెట్టుకున్న వెంకటేశ్వర స్వామి, కృష్ణుడి విగ్రహాలు కూడా తీసాను క్లీన్ చేద్దామని. తాబేలు బొమ్మ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. లాస్ట్ టైం నా దగ్గర ఉన్న ఇత్తడి వస్తువులన్నీ చూపిస్తూ ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో కింద చాలా మంది కమెంట్ చేశారు, అక్క నీ దగ్గర ఉన్న ఇత్తడి విగ్రహాలు కూడా ఒక వీడియో చేయండి. దేవుడి విగ్రహాలు ఎప్పుడంటే అప్పుడు కదిలించకూడదు కాబట్టి పూజ గది క్లీన్ చేసినప్పుడు చూపిద్దాం అనుకున్నాను. కానీ వాటిని డీటెయిల్డ్ గా చూపిస్తూ ఎప్పుడు తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, ఎంత వెయిట్ ఉంది, ఇవన్నీ చెప్పడానికి నాకు ఈ రోజు అసలు టైం లేదు. అందుకని ఇవాళ కూడా వీడియో తీయలేకపోయాను. ఈసారి పూజా గది క్లీన్ చేసినప్పుడైనా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. జాషుకి బ్రేక్ఫాస్ట్ తినిపించేశాక పూజ గది సర్దుకుందామని అయితే వచ్చాను. ఈ 9 రోజులు కూడా నేను అమ్మవారి దగ్గర జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుంటాను. అందుకే బ్లౌజ్ పీసులు, గాజులు, కొబ్బరికాయలు అన్ని తెప్పించుకున్నాను. 9 రోజులకి సరిపడా మాత్రమే తెప్పించుకున్నానండి. దసరా రోజు పెట్టుకోవడానికి చీర, జాకెట్ ముక్క, గాజులు అవన్నీ నేను వెళ్లి తెచ్చుకుంటాను. ఇలా అందరూ చేస్తారో లేదో నాకు తెలీదు. నేను నవరాత్రులు పూజలు చేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను. ఈసారి నవరాత్రుల్లో కలసం పెట్టుకొని 9 రోజులు పూజ చేసుకుందామని వెండిది అష్టలక్ష్మి చెంబు అయితే తెచ్చుకున్నానండి. కానీ పాపకి బాగలేదు కదా అని చెప్పేసి కలసం అయితే పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కసారి మనం కలసం పెట్టుకున్నామంటే 9 రోజులు కంపల్సరీ పూజ చేయాలి, నేల మీద పడుకోవాలి. ఇలా దానికి సంబంధించిన నియమాలు చాలా ఉంటాయి. మళ్ళీ పాపకు బాగాలేదు కదా, నేను ఒక్క రోజు చేయకపోయినా నాకు అదొక గిలిగా ఉంటది. అందుకని నేనైతే ఈసారి అష్టలక్ష్మి చెంబు తెచ్చుకున్నా కూడా కలసం అయితే పెట్టుకోవట్లేదు. ఇంకొకటి, నేను మార్నింగ్ జున్ను వీడియో పోస్ట్ చేశాను కదా, నాకు దాని కింద కొంతమంది కామెంట్ చేశారు, మేము నవరాత్రుల్లో పూజ చేసుకుంటామండి కానీ మీలాగా జున్ను తినము అని. అది ఈ రోజు తీసిన వీడియో కాదండి, అప్పటికప్పుడు వీడియో తీసి అప్పటికప్పుడే పోస్ట్ చేయను. ఓన్లీ ఫ్రైడే, సాటర్డే మాత్రమే పూజా వీడియోస్ మాత్రమే ఆ రోజు తీసినవి ఆ రోజే పోస్ట్ చేస్తాను. మా అమ్మ నా దగ్గరకు వచ్చి కూడా 3-4 days అయిపోయిందండి. మళ్ళీ రీతుని తీసుకొని ఊరికి కూడా వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా జున్నుపాలు ఎక్కడ ఉంటాయండి అప్పటి నుంచి. తిరుపతి వీడియోస్ ఒక ఆర్డర్ లో పోస్ట్ చేస్తూ వచ్చాను కదా, సో అమ్మ వచ్చిన వీడియో కొంచెం లేట్ గా పోస్ట్ చేశాను అంతే. మీరే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇందులో నాది కూడా తప్పుందిలే అండి, ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా నేను కూడా. ఎనీవే నేనైతే ఇవాళ జున్ను తినలేదండి. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి మాత్రం నేను గంట సేపు బొట్లు పెడతాను. గోవింద నామాలన్నీ చదువుకుంటూ చిన్నగా పెట్టుకుంటాను. దేవుడి పటాలు, దేవుడి విగ్రహాలు, పూజా సామాగ్రి వీటన్నిటికి కూడా బొట్లు పెట్టుకునేసరికి నాకు గంట పైనే పట్టింది. అంటే మధ్యలో మా జాషు తల్లిని చూసుకుంటూ ఉండాలి కదా, సో దాని వల్ల కొంచెం టైం ఎక్కువ పట్టేసింది. ఇదండి ఫైనల్ గా పూజా సామాగ్రి మొత్తం, పీటలు, దేవతా విగ్రహాలు అన్నిటికి కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. మన దుర్గమ్మని కూడా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించేశాను. ఇంకా పూజ చేయడం ఒక్కటే తరువాయి. నాకు పాపకి బాగలేకపోయేసరికి ఈ రోజు కొంచెం కష్టంగా అనిపించింది, కానీ అటు ఇటు తిరుగుతా చేసుకోవాలంటే, లేదంటే ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే ఎంతసేపు అయినా చేస్తానే ఉంటాను. అస్సలు విసుగు
రాదు నాకు ఈ పూజ పనులు చేయడానికి. ఇంట్లో పనులు చేయడానికైనా అప్పుడప్పుడు విసుగొస్తది గానీ, ఈ పూజ పనులు, పూజించుకోవడము, పూజా వస్తువులు క్లీన్ చేసుకోవడము ఇవన్నీ కూడా భలే ఇంట్రెస్ట్. ఇక్కడైతే నేను ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలో పద్మం ముగ్గు వేసుకొని దుర్గా అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పళ్ళెంలో ఎందుకు పెట్టుకుంటానంటే ఈ 9 రోజులు నేను దుర్గమ్మకి కుంకుమ పూజ చేస్తాను. ఆ కుంకుమ అంతా కూడా ఈ ప్లేట్ లో ఉంటది. 9 డేస్ తర్వాత ఆ కుంకాన్ని అంతా కూడా ఒక డబ్బాలో తీసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. లక్ష్మీ అమ్మవారి చిత్రపటం, దుర్గమ్మ ప్రతిమ రెండు పెట్టుకుంటాను పూజలో. అలాగే అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ, చిట్టి గాజులు కూడా పెట్టుకున్నాను. ఈ రోజు అమ్మవారి దగ్గర కల్పవృక్ష దీపం వెలిగించుకుందాం అనుకుంటున్నాను. సో కల్పవృక్ష దీపం కూడా పెట్టుకున్నాను. దుర్గమ్మకి ఎప్పుడు కూడా నేను గాజుల మాలతో పాటు ఇంకో దండ కూడా ఏదైనా వేస్తాను. అలాగే అమ్మవారి దగ్గర నేను జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం పెట్టుకుంటానని చెప్పాను కదా. సో ఇక్కడైతే అవన్నీ పెట్టుకుంటున్నాను. ఈ 9 రోజులు మార్చి పెడుతూ ఉంటానండి బ్లౌజ్ పీస్, గాజులు, తాంబూలము. ఇంకా ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే పులిహార చేస్తున్నా. మార్నింగ్ టైం లో అయితే పరమాన్నం చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ కుదరలేదు కదా. మా వైపు ఈవినింగ్ టైం లో పరమాన్నం వండము. అంటే ఇలా పూజలకి అలాగ వండము. మామూలుగా తినడానికి అయితే వండుకుంటాము. పరమాన్నం అంటే పొద్దున్నే వండాలి. అది ఎందుకనేది నాకు కూడా తెలియదు. మా వాళ్ళు చెప్పారు, నేను ఫాలో అయిపోతున్నా. మామూలుగా అయితే చింతపండు పులిహార చేయాలి. కానీ ఈ రోజు నేను అమ్మవారికి నిమ్మకాయ పులిహార మాత్రమే చేసి పెట్టగలిగాను. ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేసేసాక వచ్చి దేవుడు పటాలు, విగ్రహాలు అన్ని కూడా పూలతో అలంకరించుకున్నాను. ఈ రోజు అయితే అమ్మవారికి పసుపు చామంతులు, ఎర్ర గులాబీలతో అయితే పూజ చేశాను. ఇలా చక్కగా పూలు పెట్టి అలంకరిస్తే వచ్చే కల మనం ఎన్ని విధాలుగా ఆర్టిఫిషియల్ గా అలంకరించినా కూడా రాదు. అలాగే నేను అమ్మవారి పూజలో నిమ్మకాయని కూడా పెట్టుకుంటాను. 9 డేస్ తర్వాత ఆ నిమ్మకాయని తీసి మనం బీరువాలో అయినా పెట్టుకోవచ్చు, లేదా షాప్ లో గల్లపెట్టులో అయినా వేసి పెట్టుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసి స్వాగతం చెప్పడానికంటే ముందు మనం వినాయకుడికి అయితే పూజ చేసి స్వాగతం చెప్పాలి. ముందు వినాయకుడిని పూజించి స్వాగతం చెప్పాక ఇంకా అమ్మవారి ముందైతే దీపారాధన చేస్తున్నాను. మొత్తం పూజ గదిలో 9 జ్యోతులు వెలిగేలా దీపారాధన చేసుకుంటాను ఈ 9 రోజులు కూడా. పర్టికులర్ గా ఇలాగే చేసుకోవాలని ఏం లేదు. నాకు ఇలా చేసుకోవాలనిపిస్తుంది, నేను ఇలాగే చేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతున్నాను. కొంతమంది 5 జ్యోతులు వెలిగేలా చూసుకుంటారు, కొంతమంది 3 జ్యోతులు వెలిగేలా చూసుకుంటారు. అది ఎవరెవరి ఇంట్లో వాళ్ళ అలవాటుని బట్టి వాళ్ళు అలా చేసుకోవచ్చు. నవరాత్రుల్లో దుర్గమ్మ ఫోటో ఉంటేనే పూజ చేసుకోవాలా అండి, లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోకూడదా అని అడుగుతున్నారు. లక్ష్మీ అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే నవరాత్రుల్లో ఒక రోజు మనం లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తాం. నాకు తెలిసినంత వరకు అయితే లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇంతకు ముందు దుర్గమ్మ విగ్రహం లేనప్పుడు నేను కూడా లక్ష్మీదేవి ఫోటోకే పూజ చేసుకునేదాన్ని నవరాత్రుల్లో. దీపారాధన చేసిన తర్వాత మనం దీపానికి కుంకుమ బొట్టు పెట్టి, పువ్వు పెట్టి, కొంచెం అక్షంతలు వేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా నేను అమ్మవారి పూజా వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. ముందే చేసి చూపించక్క మేము కూడా చేసుకుంటామని అడుగుతున్నారు నన్ను. ముందే ఎలా చేస్తానండి, ఏ రోజు పూజ ఆ రోజే చెయ్యాలి. అమ్మవారికి వీడియోస్ కోసమని ముందే చెయ్యలేను. లాస్ట్ ఇయర్ చేసిన పూజా వీడియోస్ అన్ని కూడా షార్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే వాటిని ఒకసారి చెక్ చేయండి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి ధూపం కూడా వేసుకొని కుంకుమ పూజ అయితే మొదలు పెడతాను. ఓం బాలాయై నమః, ఓం మాయాయై నమః, ఓం త్రిపుర సుందర్యై నమః, ఓం సుందర్యై నమః, ఓం సౌభాగ్యవత్యై నమః, ఓం క్లీంకారత్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం హ్రీంకార్త్యై నమః, ఓం పరాయై నమః, ఓం త్రిలోక్యై నమః, ఓం మోహనాయై నమః. నవరాత్రుల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఈ రోజు అయితే ఆ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. అమ్మవారికి అష్టోత్తరం చదవడం పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి హారతి అయితే ఇచ్చేసాను. అమ్మవారికి హారతి ఇచ్చేసాక నేను కూడా హారతి కళ్ళకద్దుకొని అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటున్నాను. ఇంకా చూడండి, అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా చెప్పిందే చెప్తుంటాను. ఒకవేళ నా కోరిక తీర్చింది అనుకోండి, ఆ ప్లేస్ లో కొత్త కోరిక యాడ్ చేస్తాను. తీర్చలేదు అనుకోండి, అమ్మ ఎప్పటి నుంచి అడుగుతున్నాను తీర్చమ్మా అని బతుకులు అడుకుంటాను. అమ్మవారికి కూడా అలవాటు అయిపోయింది. దీనికి కోరిక తీర్చిన ఇంకో కోరిక ఏదో కోరుకుంటదిలే, కొన్ని రోజులు హోల్డ్ చేద్దాం అనుకుంటా ఉంటుంది ఆమె కూడా. పూజ పూర్తయ్యాక లక్ష్మీ కుబేర కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఈ కుంకుమ పెట్టుకుంటానండి.
ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.